అందరికీ నమస్కారం అండి. ఒక్కొక్కళ్ళు ఉన్నారండి ఆడబడుచులు, ఎక్కువ సనువు తీసేసుకుని ఏంటో అసలు ఆ ఇంటికి ఆ కోడలు వచ్చేటప్పటికి ఏమీ ఉండదు. ఖాళీ ఇంట్లోకి కోడలు వచ్చింది, నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో. ఆ కోడలు వచ్చిన తర్వాత కోడల తెలివితేటలతోటి సంసారాన్ని చక్కబెట్టుకుని పెద్ద సంసారం చేసుకుని బాగా డబ్బు బంగారాలు అన్నీ సంపాదించుకుని ఒక స్థానంలో ఉన్నారు. వాళ్ళు ఉండే టైంలో ఈవిడికి ఏమీ లేదని తెలుసు. ఈ ఆడబడుసుకి మన ఇంట్లో మా అమ్మగారింట్లో ఏమీ లేదని తెలుసు. ఈవిడికి ఇచ్చేది ఇచ్చేసారు, ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుని ఆవిడ పట్టుకెళ్ళిపోయింది. ఖాళీ చిప్పలు వదిలేసింది. వాళ్ళకి ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీ ఇంట్లోకి కోళ్ళ వచ్చింది. కోళ్ళొస్తే కోళ్ళ కొంత తెచ్చుకున్నా, కొంత ఇంట్లో సంపాదించుకుని మొగుడుకు తోడుగా కష్టపడి ఆ కోడలే సంపాదించుకుని 4 రకాలు పలపరుచుకుని కంటికింపుగా తయారయ్యేటప్పటికి మా అన్నయ్యది మాకెందుకు రాదు, మా అమ్మది మాకెందుకు రాదు, ఇల్లు ఆకలే అంటే కోడలు వచ్చిన తర్వాత ఇల్లు కోడలది అవుతుంది కానీ కూతురుది ఎందుకు అయిపోద్దండి? అవ్వదు కదా. ఎందుకంటే కాపురం ఉండే ఇల్లు. ఇప్పుడు ఎగస్ట్రా ఆస్తులు ఉన్నాయనుకోండి, వాళ్ళు కావాలితే రాసిచ్చుకుంటారు తల్లిదండ్రులు, అది వేరు. ఉండటానికి కొడుక్కి కోడలకి ఒక స్థలం అనేది ఉన్నదనుకోండి, ఆ స్థలంలో కోడలు ఇల్లు కట్టుకుంది. కోడలు ఇల్లు కట్టుకున్న తర్వాత ఆడబడిసి వెళ్ళి పెత్తనం చేయటం ఏంటండి? మామూలు పెత్తనం కాదు, విర్రవీగే పెత్తనం. అప్పుడు ఏం చేసిందంటే ఓర్చుకుని 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 ఆ వదిన గారు అవతలకు పో అంది. ఇంక వదిలేసింది. వదిలేసి ఇంకా అసలు ఆ పట్టించుకోవటం కానీ, ఎందుకంటే ఎన్నో కష్టాలు తీర్చి ఎన్నో అవసరాలు తీర్చి ఎంతో ఇదిగా తీసుకొచ్చి ఆ ఇంటిని, ఆ ఆడబడుసిన ఇంటిని కూడా తన పూనుకుని చేసి అన్నీ చేసిన తర్వాత పెత్తనం చేసి నువ్వెంతంటే నువ్వెంత అని రోజు రావటం, ఏదో కొంకతోటి మాట్లాడతాం, పొల్లిరుపుగా మాట్లాడతాం. చూసి చూసి ఓర్పుకి సహనానికి ఒక అద్దు అంటే ఉంటుంది కదండి. అద్దు మీరిన తర్వాత నువ్వు మా ఇంటికి రావద్దు, మేము మీ ఇంటికి రావు అనేసింది వదిన గారు. అనేటప్పటికి ఇంకా బంధాలు తెగిపోయినాయి. అక్కడ కలపటానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కలుసుకోవట్లేదు ఇంకా. ఎందుకంటే అవతలావిడికి బాగా ఇరిగిపోయింది. ఆవిడ సొమ్ము, ఆవిడ రెక్కల కష్టం నీకెందుకు ఆరా చెప్పాలి? నీ ఇంటికాడ సంపాదించుకో, నీ ఇంటికాడ పొదుపు చేసుకో, నీ మొగుడిని తెమ్మను, అంతే కదా. అది మానేసి వదిన గారింటికాడ ఇంకా పెత్తనం ఏంటి? వదిన గారికి కోడల కూతురు అల్లుళ్ళు వచ్చేసిన తర్వాత వదిన గారి మీద పెత్తనం చేస్తే ఎలా కుదురుతుంది? ఆవిడే ఇంకా వయసు అయిపోయి ఉన్నప్పుడు కోడల మనవలో వచ్చేసిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి ఏడ పెత్తనం చేస్తే పరువు నిలబడుతుందండి? బయటికి వెళ్ళు నువ్వు అనే పరిస్థితికి తెచ్చుకున్నది. అంత అతి పెత్తనం చేయకూడదు, అతిగా చేయకూడదు కదండి.